జీవుడు, వీటినన్నిటినీ దానిని జీవుల్లో పెట్టాడు. జీవుండైన తన్ను అవ్యయమైన బ్రహ్మమునందును. ఎంత ప్రక్రియ చూడండి, ఇది పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ సాధారణంగా యోగుల్లో జరుగుతుంది. అంటే దీన్నంతటినీ మనం ఇటువంటి ప్రవచనాల్లో పట్టుకోలేకపోవచ్చు, కానీ మొత్తానికి ఏమిటనమాట, యోగ విద్య అనే దాని యందు ఒక పరినిష్ఠిత పరిపూర్ణ స్థితిని సంపాదించాడు. ఆ జీవుణ్ణి తీసుకెళ్ళి బ్రహ్మమునందు ఆరోపించాడు. బ్రహ్మం అంటే పరమాత్మ. ఎక్కడి నుంచి వచ్చాడో జీవుడు, అక్కడ జీవత్వము అనేది లేకుండా చేశాడు. జీవత్వం అనేది లేకుండా చేయటానికి ఒక దృష్టాంతం చెప్తారు పెద్దవాళ్ళు శాస్త్రాల్లో. ఒక గ్లాసుడు నీళ్లల్లో ఒక లవణపు ముద్ద, అంటే ఉప్పురాయి, ఆ ఉప్పురాయిని తీసుకువెళ్ళి మనం చూస్తూ ఉండగా నీళ్లు ఎక్కడున్నాయి, ఉప్పురాయి ఎక్కడుంది, ఈ ఉప్పురాయిని తీసుకెళ్ళి నీళ్లలో పడేసాం. ఏమవుతుంది? ఉప్పురాయి కనపడదు, సర్వాత్మన కనపడదు, అందులో ఒక కణం కూడా కనబడదు. కాకపోతే రుచి తెలుస్తుంది అనుకోండి, అది వేరే సంగతి. కానీ ఉప్పురాయి మళ్ళీ అక్కడి నుంచి ఉప్పురాయిగా బయటికి రాదు. అదిగో అది లయము అని అంటే బ్రహ్మములో లయం చేసేసాడు. ఆ రకంగా చేసి బహిరంతరంగ వ్యాపారంబులు విడిచి, బయట చేసే పనులు లోపల చేసే పనులు అన్నిటినీ కూడా వదిలిపెట్టేసేసాడు. దీన్నే ఏమంటారంటే శరీరమునందు ఉండేటువంటి సమస్తమైన వ్యవహారాలని మానివేసేయడం. దాన్నే అప్పుడు అటువంటి స్థితిలో ఏమవుతుందనంటే వాడిని ఏమంటారంటే బాల ఉన్మత్త పిశాచవత్ అంటారు. బాలుడు, చిన్నపిల్లవాడికి బట్టలు కట్టుకున్నా ఒకటే, కట్టుకోకపోయినా ఒకటే, వాడికి పెద్ద తేడా ఏం తెలియదు. వాడు నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏ పని చేయదలుచుకుంటే ఆ పని చేస్తూ ఉంటాడు. అశుద్ధంలో పడి తిరుగుతూ ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు, గంతులేస్తూ ఉంటాడు. ఇది ఏ వస్తువైనా చూపించండి పిల్లవాడికి, రే ఇగోరా, అది నాది అని లాక్కుంటాడు. అంటే వాడికి ఏం లేదన్నమాట, నీది నాది ఎవరిది అనేటువంటి వివేకం లేదు, అంతా నాదే అని. అది బాలుడి మనస్తత్వం. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు. పిచ్చివాడు ఏం చేస్తాడు? ఒక కర్ర పుచ్చుకుంటాడు, బజార్లో కానీ వచ్చిన వాడిని తలకాయ పగల కొడతాడు. ఎందుకు కొట్టాడు అని అంటే వాడికి ఏం పని లేదు, వాడి మనస్సు సువ్యవస్థితంగా లేదు. వాడికి ఏదో ఆలోచన వస్తుంది. మనం కూడా అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని అన్నింటినీ ప్రాక్టీస్లో పెట్టము. ఎందుకంటే ఉన్మత్తులం కాదు కనుక. ఉన్మత్తి అయితే ప్రాక్టీస్లో పెట్టేస్తాడు. తర్వాత పిశాచగ్రస్తుడు, దెయ్యం పట్టినవాడు. దెయ్యం పట్టిన వాడికి ఎక్కడ లేని శక్తి వస్తుంది. నేను చూశాను 2-3 సన్నివేశాలు. ఓ బక్క చిక్కినవాడు గట్టిగా గాలి వేస్తే పడేట్టున్నాడు. వాడు ఒక 10 మంది తినే అన్నం తిన్నాడు. ఒక ముసలామె, ఒక 60-70 ఏళ్ళ ఆమె హాస్పిటల్లో నేను చూశాను. 5-6 పట్టుకున్నారు ఆమెను వైద్యం చేయించడానికి. హాస్పిటల్లో పట్టుకున్నారు, కాళ్ళు చేతులు పట్టుకున్నారు. ఈ 5-6 మంచి బలిష్ఠులైనటువంటి వాళ్ళు. ఆ బలిష్ఠులైనటువంటి వాళ్ళందరినీ ఒక తన్నుదన్ని అలా ఎగిరి కింద పడి, అది రోగ లక్షణం. పిశాచగ్రస్తుడంటే అది వాడి బలం కాదు, అది పిశాచుడు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. నేను అనంతపురం మార్కెట్లో ఒకసారి అట్లా వెళుతూ ఉంటే ఒక ఆమె పెద్దగా లేచి విజృంభించి ఒక పూనకం పూనిన తల్లిలాగా, గ్రామదేవతలాగా లేచి అందరినీ అరుస్తోంది. ఎవడో బుద్ధిమంతుడు ఓ తమలపాకు తీసుకొచ్చి ఆమె నోట్లో పెట్టాడు. అది నవిలేటప్పటికీ ఆ ఆవేశం అంతది. వీటిని బాలోన్మత్త పిశాచవత్ అంటారు. ఆ రకంగా ఉంటారు. అంటే లోకంలో కొన్ని మర్యాదలు ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి. ఈ పని చేయవచ్చు, చేయకూడదు, కార్యము అకార్యము అని ఉంటాయి. ఇవి ఈ బాలోన్మత్త పిశాచులకు ఉండవు. ఏది చెయ్యకూడదంటాడో అది చేస్తాడు, ఏది చెయ్యాలంటాడో అది చెయ్యడు. ఇదంతా ఏమిటనమాట?
దేహము నేను నాది అనేటువంటి స్థితి లేనిటువంటి వాడికి కలుగుతుంది. అది బాలోన్మత్త పిశాచులకు కూడా కలుగుతుంది. కానీ ఇక్కడ ధర్మరాజుకి వాళ్ళలాగా కలిగిందన్నాడు, కానీ వాళ్ళు అయిపోయినాడని అనలేదు. ఆ రకంగా ఆయన మౌనియు నిరాహారుండును నారచీరలు ధరించి బహిరంతరంగ వ్యాపారంబులు విడిచి నారచీరలు ధరించి మౌనియు నిరాహారుండును ముక్తకేశుండును. మాట్లాడదు. మాట్లాడటం అంటే అర్థం ఏమిటనమాట? మాట్లాడటం అనేటువంటి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రపంచం అంతా వస్తుంది. ఎప్పుడైతే మౌనాన్ని అవలంబించామో అప్పుడు అది భగవదాయత్తం చేసినట్టు, మాటనంతటినీ కూడా భగవంతుడికి సమర్పించినట్టు అవుతుంది. మౌనియు నిరాహారుండును. ఆహారం తీసుకుంటుంటే ఆహారాన్ని బట్టి మనస్సు ఏర్పడుతుంది. అన్నమయం హి సౌమ్య మనః. ఆహారం తీసుకుంటే మనస్సు ఏర్పడుతుంది. మనస్సు ఏర్పడితే సంకల్పం కలుగుతుంది. అక్కడి నుంచి అనర్థ పరంపర ఉంది కదా. జాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని భగవద్గీతలో చెప్పారు కదా. ఆ రకమైనటువంటి సర్వ వినాశము కలుగుతుంది. అందుకని నిరాహారుడు. ఆహారం తీసుకోవడం. ఆహారం తీసుకోవాలి అనేటువంటి సంకల్పం ఎందుకు కలుగుతుంది? దేహాన్ని పెంచాలి అనేటువంటిది. దేహమే నాది కాదనుకుంటే ఆ స్థితి మహాయోగి లక్షణం. మహాయోగి లక్షణమైనటువంటి ఆ నిరాహార స్థితి, మౌన స్థితి, ఈ రెండు ఆయనకి నెరవేరినాయి. ఎవరికి? ధర్మరాజుకి. ఎవరైతే ఇంతకాలము 125 సంవత్సరాలు బతికి పెళ్లి చేసుకొని సంతానాన్ని పొంది యుద్ధం చేసి శత్రువులందరినీ నాశనం చేసి చిట్ట చివరికి రాజ్యమంతా చేతికి చిక్కిన తర్వాత ఇది నాకు అక్కర్లేదనుకున్నాడే ఆ ధర్మరాజు, అటువంటి వాడికి. అందుకనే ఏమంటారంటే మనుస్మృతిలో ఒక శ్లోకం చెప్పారు. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి. కామము, కోరిక అనేటువంటిది కామాల ఉపభోగం చేత శమించదు. కొంతమంది అనుకుంటారు బాగా తినగా 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 తిండి మీద విరక్తి పుడుతుందండి అంటారు. అది అబద్ధం అన్నారు. అలాగే స్త్రీ సుఖములు మొదలైనవి అనుభవించగా అనుభవించగా వాటి మీద విరక్తి పుడుతుందండి అని అంటారు. కాదు. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి. ఎప్పుడు కూడా కామముల అనుభవం వల్ల కామము శమించదు. ఏమన్నాడు? హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవ అభివర్ధతే. అగ్నిలో నెయ్యి వేస్తున్నట్టుగా హవి పదార్థాన్ని వేస్తున్న కొద్దీ అగ్ని అణుగుతుందా? ఇంకా ప్రజ్వరులు ఆ రకంగా పెరిగిపోతాయి. అందుకని వైరాగ్యం కావాలి. ఆ ధర్మరాజు ఒక మహాయోగ ప్రక్రియ చేత అంతర్బహిర్ వైరాగ్య స్థితులు రెండింటినీ ఎట్లా సంపాదించాడో దాన్ని చక్కగా మనకు పోతన గారు ఈ సుదీర్ఘమైనటువంటి వచనంలో వివరించారు. ఇది మనకు ఒక పాఠం. కాబట్టి చిత్తంబున బ్రహ్మమునావృత్తముగా వించుకొనుచు విజ్ఞానధనాయత్తులు తొల్లి వెలింగెడి ఉత్తర దిశకేగే నిర్మలోద్యోగమునన్. ఏం చేశాడు? ఇంతకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. దాని పేరే నిజమైన సన్యాసం. ఎటువైపు వెళ్ళాడు? ఉత్తర దిక్కుగా వెళ్ళాడు. ఉత్తర దిక్కు అంటే అర్థం ఏమిటి? ఉత్తరం అంటే ఉత్తు తరం, ఉత్తు ఉన్నతంగా తరింపజేసేది ఆ ఉత్తర దిక్కు. అక్కడ హిమాలయం అనే పర్వతం ఉంది. అది ఎట్లాంటిది అంటే అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ. ఉత్తర దిక్కులో హిమాలయం అనేటువంటి పర్వతం ఉందిట. దేవతల ఆత్మట అది. కాబట్టి ఆ ఉత్తర దిక్కుగా వెళ్ళటం అంటే అర్థం ఏమిటనమాట? పర్వతాల దగ్గరికి వెళ్ళాడు. పర్వతాల దగ్గరికి, అరణ్యాల దగ్గరికి వెళ్ళారు అంటే సంపూర్ణమైన వైరాగ్యం కలిగింది. మనం ఏం చేస్తాము? ఇల్లు కట్టుకున్నాం, దీపాలు పెట్టుకున్నాం, అన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలన్నీ అవలంబించాం, అన్నీ చక్కగా
చెప్పారు కదా. వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్. వర్ష ఋతువు 4 నెలల్లో తక్కిన పదార్థాలన్నీ కూర్చుకోవడం కష్టమవుతుంది గనక తక్కిన 8 నెలల్లో దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోమన్నారు. వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్ నిశార్థమర్థం దివసేయతేత. రాత్రిపూట అన్ని పనులు పగల్లాగా చేసుకోలేం గనక రాత్రి సుఖంగా పడుకోవటానికి బాగుండాలి, ప్రమాదం రాకూడదు, పురుగులు పుట్ర దోమలు మొదలైన రాకుండా దోమతెర కట్టుకుంటాం, మంచి మంచం వేసుకుంటాం, పాములు అవి పాకకుండా భద్రంగా ఇల్లు కిటికీలన్నీ వేసుకుంటూ ఉంటాం, ఫ్యాన్ వేసుకుంటాం, ఏసీ పెట్టుకుంటాం, అన్నీ నిద్ర పోయిన తర్వాత సుఖంగా ఉండటం కోసం. నిశార్థమర్థం దివసేయతేత. వార్ధక్యహేతోర్వయసానవేన. ముసలితనంలో పడుతుదనంలో ఉండేటువంటి సంపాదన పాటవం ఉండదు గనక అదంతా ముందరే సంపాదించుకుని ముసలితనంలో సుఖంగా ఉండటానికి ఏర్పాటు చేసుకుంటాం. ఇవి అందరూ చేసుకుంటారు. కానీ చివరి ఒక మాట చెప్పాడు, పరత్రహేతోరిహ జన్మనాచ. పరలోకం కోసం ఈ జన్మలో కష్టపడాలి అనుకుంటూ ఉంటాడు. ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాడు. సత్యనారాయణతంలో అమ్మాయి పుట్టిన తర్వాత సత్యనారాయణతం చేసుకుందాం, పెళ్ళైన తర్వాత సత్యనారాయణతం చేసుకుందాం, చచ్చిన తర్వాత చేసుకుందాం అని ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ పొందినటువంటి అనుభవాలు ఉన్నాయే, వాటన్నింటినీ చమత్కారంగా చెప్పారు కదా. మనం కూడా అంతే, ముసల్తనం వచ్చినప్పుడు చేసుకుందాంలే. ఎప్పుడన్నా పిల్లవాడు ఎవరన్నా చక్కగా పూజా పురస్కారము మడి కట్టుకుని మంత్రం కట్టుకుని చేసి, ఒరే నీకు ఇప్పటి నుంచే ఎందుకు రా ఇది అని అంటున్నాం మనం. అంటే ఇప్పుడు కాదు, ఇది వీటికన్నిటికీ ఎప్పుడో కాలం ఉందని. అప్పుడు రాదు. అప్పుడు ఏమవుతుంది? ఇంతకాలం లేదు, ఇప్పుడు వస్తే వస్తుందే. కాబట్టి ఏదో ఎడుద్దాంలే, ఇట్టాగే ఇంకో జన్మ వస్తే చూసుకుందాంలే అని అనుకుంటూ ఉంటాం. ఏమి కాదు. కాబట్టి పరత్రహేతోరిహ జన్మనాచ. పరజన్మ అక్కడ ఉండేటువంటి దానికోసం ఇక్కడే మనం పుణ్యం అనేటువంటిది సంపాదించాలి అని చెప్పారు. అందుకని ఆయన ఏం చేశాట, చిత్తంబున బ్రహ్మము ఆవృత్తము. ఈ బ్రహ్మమును పరమాత్మ చైతన్యాన్ని మనస్సులో చక్కగా నిలుపుకొని దాన్ని ఆవృత్తం చేసుకుంటూ వచ్చాట. మళ్ళీ 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 మళ్ళీ, లేకపోతే ఏమో తప్పిపోతుంది. మనం అనుకున్నాం ఇది ఒకసారి రామనామ జపం చేస్తున్నాం, మనం రుద్రాక్షమాల పట్టుకున్నాం, రుద్రాక్షమాల ఒక రుద్రాక్ష తిప్పాం, రామ అన్నాం. ఒక మాలలో ఒక పూసను త్రిప్పి రెండవ పూస దగ్గరికి వచ్చేటువంటి మధ్యలో ఖాళీ ఉంది. ఈ కాస్త ఖాళీలో మన మనస్సు 1000 ఊళ్ళు తిరిగి వస్తుంది, 1000 ఊళ్ళు తిరిగి వస్తుంది. అందుకని ఆ వ్యవధానంలో ఈ మనస్సుని పక్కకి తిప్పిపోకుండా దాని మీద పట్టు కలిగి ఉండాలన్నమాట. చిత్తము బ్రహ్మమునందు ఆవృత్తము గావించి విజ్ఞాన ధన ఆయత్తులు, విజ్ఞాన ధనాన్నంతా బాగా కూర్చుకున్నటువంటి వాళ్ళు, మామూలుగా నశించిపోయే ధనం కాదు, విజ్ఞాన ధనం అంటే పరమాత్మ జ్ఞానానికి సంబంధించినటువంటిదే ధనంగా భావించినటువంటి వాళ్ళు ఎటువైపు పెడతారో ఆ ఉత్తర దిక్కుగా వెళ్ళాట. అంతనాతని తమ్ములు అనిలపుత్రాదులు కలిరాకచే పాపకర్ములగుతు చెరియించు ప్రజల సంచారంబులిక్షించి. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా అన్నగారి మార్గంలోనే పట్టారు. వాళ్ళు నిజానికి ధర్మరాజుకి సరైన తమ్ముళ్ళు. అయితే కొంచెం కొంచెం వాళ్ళల్లో శాతంలో ధర్మరాజు నిష్ఠకు కాస్త తగ్గింది. ధర్మరాజు 70% అనుకోండి, భీముడు 99, అర్జునుడు 98, లేకపోతే 99.5, అర్జునుడు 99, నకులుడు 98.5, సహదేవుడు 98, ద్రౌపది ఆ కొంచెం కింద. ఈ చిన్న తేడా ఉంది. దీన్ని మహాభారతంలో మహాప్రస్థానిక పర్వం అనే దాంట్లో నిరూపించారు. మహాప్రస్థానిక పర్వం అందరూ కూడా ఒక యాత్ర చేసుకుంటూ పోతున్నారు. ద్రౌపది పడిపోయింది. ద్రౌపది పడిపోతే భీముడు అన్నా ద్రౌపది పడిపోయిందయా అన్నాడు. ధర్మరాజు వెనక్కి తిరిగి కూడా చూడలేదు, కంగారు పడలేదు, అయ్యో అనుకోలేదు. సర్లే నువ్వు రా అన్నాడు. అదేమిటయ్యా, ఇంతకాలం మనని సేవించింది, మనకు చక్కగా అన్నాలు పెట్టింది, మనల్ని రక్షించింది తల్లిలాగా అంటే ఆమెకు
యోగ శక్తి సడలిపోయిందిలే ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి, నువ్వు దాని గురించి పట్టించుకోకు అన్నాడు. భీముడు కుతూహలంతో ఒక చిన్న ప్రశ్న అడిగాడు. ఎందుకు, ఏ కారణం చేత ఆమెకు యోగశక్తి నశించింది అని అడిగాడు. అంటే ధర్మరాజు చెప్పాడు, చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. ఎక్కడా మనకు దానికి రిఫరెన్స్ లేదు భారతం మొత్తం మీద. ఈమె 5గురికి భార్య అయ్యి ఉండి అర్జునుడి మీద కొంచెం మమకారం ఎక్కువ పెట్టుకుంది. ఆ దోషం వల్ల ఈమె యోగం చడలిపోయింది అని అన్నాడు. అమ్మో, ధర్మము యొక్క స్థితి కత్తి మీద అంచు లాంటిదండి, కత్తి అంచు లాంటిదండి, చాలా భయంకరమైనటువంటిది. చాలామంది మనం చూస్తూ ఉంటాం. మా పిల్లల్లోనండి ఈ అమ్మాయి అంటే నాకు చచ్చేంత ప్రేమండి అని తక్కిన అమ్మాయిల దగ్గర చెబుతూ ఉంటాడు ఒక్కొక్కరు. వాళ్ళకెంత ఒళ్ళు మండిపోతుంది. నేను చూశాను కొన్ని సన్నివేశాలు. రేయ్, వాడిని ఆ సూర్యగాడిని ఏమో అనకండిరే అని ఊరికి వెళ్ళేటప్పుడు తండ్రి తక్కిన అన్నలకి చెబుతూ ఉంటాడు. వీడి సంగతి మీరు వెళ్ళిన తర్వాత చూస్తానులే అని వాడిని తంతూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి అవివేకం, అజ్ఞానం. 5గురి యందు భర్తృభావన సమానంగా ఉండవలసినటువంటి ద్రౌపది పెళ్లి చేసుకున్న తర్వాత అందులో ఒకని యందు కొంచెం మమకారం చూపించింది, అందుచేత ఆమె యోగశక్తిని సడలిపోయింది అని ధర్మరాజు చెప్పాడు. అలాగా ఒక్కొక్కడు పడిపోతూ ఉంటే ఒక్కొక్కడిలో దోషం చెప్పుకుంటూ వచ్చాడు. భీమసేనుడు, నేను పడిపోతున్నాను అన్నయ్య అన్నాడు. నీకు తిండియావు ఎక్కువరా, అందుకని పడిపోయావు, యోగాన్ని నీకు కుదరలేదు అని అన్నాడు. భోజన ప్రియుడు భీముడు. అంటే దీని వెనకాల మహాతత్వం ఉంది, చాలా జాగ్రత్తగా ఉంది. జాగ్రత్తగా ఆలోచించాలి మనం. ఎందుకనంటే యోగము అనేటువంటిది ఇది ఏదో ధర్మరాజు ఒక్కొక్కళ్ళలో ఒక దోషం చూశాడు అనేటువంటి దానిలో మనం ఆలోచించకూడదు. యోగము నిలవాలి అని అంటే తనలో ఏ లోపము, ఏ కొంచెముపాటి లోపం కూడా లేకుండా చేసుకోవాలి. అవన్నీ ధర్మరాజు గెలిచాడు. వాళ్ళు దానికి లొంగిపోయినారు. అందుకని గమ్యం చేరకముందే పడిపోయినారు వాళ్ళందరూ కూడా. ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా వెళ్ళగలిగాడు. అది మహాయోగ సిద్ధి. తక్కిన వాళ్ళందరూ కూడా దారిలో పడిపోయినారనేటువంటిది మాట అట్టా ఉంచండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ స్వర్గలోకానికి చేరుకున్నారు. కానీ ధర్మరాజు చేరుకున్నట్టుగా చేరుకోలేదు. ఎలా చేరుకున్నారు? ధర్మరాజు పార్థివమైన దేహంతో చేరుకున్నాడు. వాళ్ళు దివ్యమైన దేహం ధరించి వెళ్లాల్సి వచ్చింది. అది తేడా వాడు. అందుకని వాళ్ళు కూడా అంతనాతని తమ్ములు అనిలపుత్రాదులు, అనిలపుత్రుడు అంటే వాయుపుత్రుడు భీముడు మొదలైన వాళ్ళు, కలిరాకచే పాపకర్ములగుతు చెరియించు ప్రజల సంచారంబులిక్షించి. కలి రావటం చేత పాపకర్ములు అన్నీ పాప పనులే. పాపము పుణ్యము అనేటువంటి విచారణే లేదు. ఏమిటి పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి? స్వార్థైక భావన పాపం, పరార్థైక భావన పుణ్యం. అంతే. నేను నా పొట్ట, చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అనుకునేటువంటి మనస్తత్వం పాపం. నేను బతికినట్టుగా అందరూ బతకాలి అనుకునే పుణ్యం. తన యందు అఖిలభూతములందు ఒక భంగి సమహితత్వంబున దరపువాడు అని ప్రహ్లాదుని గురించి చెప్పారే, అది పుణ్యం. అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించకపోవడమే పాపం, గుర్తించడం పుణ్యం. గుర్తించిన వాడు ఏం చేస్తాడు? నేను తినాలి అనుకున్నప్పుడు నా పక్కవాడు తింటున్నాడా లేదా అని ఆలోచిస్తాడు. వాడు కూడా తినాలి, వాడు కడుపు కూడా నిండాలి. అందుకనే భారతంలో చెప్పారు, కొంచెమైనను తగ పంచి కుడువ మేలు. కొంచెమైనా సరే నీ పక్కన వాళ్ళు ఆ కొంచెము కూడా లేకుండా బాధపడుతూ ఉంటే, వాళ్ళకు లేకుండా నువ్వు ఒక్కసారి నోట్లో వేసేసుకుని వాళ్ళకి ఆకాశం చూపించే మనస్తత్వం ఉందే, అదే పాపం. అందుకనే చెప్పారు, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. కోట్ల కొలది పుస్తకాల్లో ఉండేటువంటి సారమంతా ఒక్క అరశ్లోకంలో చెప్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఏమిటయ్యా చెప్పేది? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేయడం అనేటువంటిది పుణ్యము, పరులకు అపకారం చేయడం అనేటువంటిది పాపము.
పరులకు అపకారం చేస్తే ఏం పోయిందండి? నేను బతకాలి కదా, నేను సంపాదించాను కదా, నేను కష్టపడి సంపాదించాను కదా, నేను సంపాదించింది నేను తింటే పాపం ఎట్లా అవుతుందండి అని మనం ఒక వితండవాదం చేస్తూ ఉంటాం. అంటే అర్థం ఏమిటనమాట? పరులు నీ యందు ఉండేటువంటి విష్ణువు అక్కడ లేడు అనుకున్నాం, అంతేగా. వాడు తినక్కర్లేదు అనుకున్నాం అంటే అర్థం ఏమిటనమాట? వాని యందు ఆ విష్ణుత్వ భావన లేదు అని మనం అనుకుంటున్నాం అనమాట. కాబట్టి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేయడం అనేటువంటిది పుణ్యం కోసం, పరులకు అపకారం చేయడం అనేటువంటిది పాపం కోసము అని అన్నారు. అందుచేత పాపకర్ములగుచు కలియుగంలో అందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాపమే 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 చేస్తున్నారు అనేటువంటిది అనేకమైనటువంటి విషయాల ద్వారా మనం నిరూపించుకోవచ్చు. ఇప్పుడు రోగం వచ్చింది, కొన్ని రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇవాళ పేపర్లో చదివాను, ఆయన ఎవరో మహానుభావుడు ఒక సంస్థను ఏర్పాటు చేశాట. ఏమిటి? ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే గుండెకాయ, తర్వాత ఈ ప్లీహము, ఈ లివరు మొదలైన వాటిని మార్చేసి కొత్తది ఎక్కడ ప్రతిష్టాపన చేయటం అనేటువంటి ఒక మంచి సంస్థను ఒకదాన్ని తయారు చేశాట ఒక ఆయన. అందులో రాస్తూ ఇటువంటి ట్రాన్స్ప్లాంటేషన్కు ఒకదానికి 20 లక్షలు ఖర్చు అవుతుంది అని రాశారు అందులో. నాకు ఎక్కడ అర్థం కాని విషయం, 20 లక్షలు ఎందుకు ఖర్చు కావాలండి? ఇప్పుడు గుండెకాయ తీసి ఇంకో గుండెకాయ అమర్చాలనుకోండి, దానికి 20 లక్షలు ఎందుకు ఖర్చు అవుతుంది? ఎక్కడ వస్తువు విలువ ఏమన్నా ఉందా? అది 20 లక్షలు అని ఏం చేస్తున్నాం అనమాట? డాక్టర్ తాను చదువుకున్నటువంటి చదువుని అక్కడ దానికి వెలగట్టి నిర్ణయించాడంతే. ఆ 20 లక్షలు చేసి కొత్తగా గుండె అనేటువంటిది ఒక చచ్చిపోయేటువంటి వాడి గుండె తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి మహా అయితే మన లెక్క ప్రకారంగా 200-300 కంటే కూడా కానక్కర్లేదు. వాడి ఎక్విప్మెంట్ మొదలైన వాటికి ఎంత వేసుకున్నా కానీ ఒక 2-3 వేల కంటే కానక్కర్లేదు. 20 లక్షలు ఖర్చు అవుతోంది అన్నాం. ఇది ఎంత దోపిడీ జరిగిపోతోంది. అంతో అనేస్తున్నారు 20 లక్షలు. నాకు మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు బెంగళూరులో, రిటైర్ అయిన తర్వాత ఆయనకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 6 లక్షలో 7 లక్షలో వచ్చినాయిట. ఆ మర్నాడే బ్లాక్స్ ఏర్పడ్డాయి గుండెలో అని అన్నారట. స్టెంట్స్ 4-5 స్టెంట్స్ వేసుకున్న 6 లక్షలు పోయి, అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుగా. ఈ నిర్ణయం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు ఒక కారు ఉంది, ఆ కారుకి మొన్న మా మనవడు ఎవరో చెప్తున్నాడు, ఈ కారు 70 లక్షలు తాత అంటున్నాడు. ఏం 70 లక్షలు అంటే ఏమిటి? అందులో ఉండేటువంటి ఏ పదార్థానికి ఎంత విలువ? ఏమైనా బంగారం తీసుకొచ్చి దాన్ని అట్లా తయారు చేశాడా? నాకు అర్థం కావటం లేదు. ఎందుకు 70 లక్షలు కావాలో 80 లక్షలు కావాలో నాకు అర్థం కావటం లేదు. వాడు రాహుల్ గాంధీ గారు మొన్న ఎప్పుడో అన్నాడు, మోడీ గారు 20 లక్షల సూటు వేసుకుంటున్నాడు అని. 20 లక్షల సూట్ ఏమిటి? నువ్వు ఫిక్స్ చేసావంతే. అందులో ఏ వస్తువు విలువ ఎంత అనేటువంటిది కడితే 20 లక్షలు అవ్వడానికి అవకాశం లేదు. కానీ దాన్ని అట్లా చేశాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 25 సంవత్సరాల వెనకాల మా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసరు కొత్తగా పెళ్ళయింది, మ్యారేజ్ సూటు ఆ రోజుల్లో బెంగళూరు పోయి కుట్టించుకొచ్చాట. 25 సంవత్సరాల వెనకాల 800 రూపాయలట కుట్టు కూలి. ఎందుకండి 800 రూపాయలు? ఏం పెడతాడు వాడు? ఫిక్స్ చేశాడంతే. నువ్వు తెగబలిసి ఉన్నావు కనుక నేను నా రేట్ ఇది, నువ్వు చచ్చినట్టు ఇవ్వు అని అంటున్నారు. ఇవన్నీ పాపకర్మం, కలియుగంలో ఉండేటువంటి పాపకర్మం. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అంతేనండి, మనం ఏం చేస్తామండి అని అంటున్నాం, వెళ్ళిపోతుంది. ఆహారం, ఒక 5 స్టార్ హోటల్కి వెడితే దోశ ఇద్దరు 2 ఇడ్లీలు తింటే 300 రూపాయలు బిల్లు చేశాడు. వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, చక్కగా హాయిగా వెళ్ళాం, వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చాం 300 రూపాయలు బిల్లు చెల్లించి. ఎందుకు 300 రూపాయలు కావాలి? వాడి బిల్డింగ్కి, వాడు కట్టిన అక్కడ ఉండేటువంటి వాడికి ఆ సర్వర్ ఉంటాడే వాడి సొగసుకి, వీటికన్నిటికీ మనం చేస్తూ ఉంటాం. అంటే
అంత ఎందుకు పెట్టాలి, ఇంత రేట్ ఎందుకు పెట్టాలి అంటే మీరందరూ అనుకుంటారు వీడు ఈ రోజుల్లో ఉండవలసిన వాడు కాదు, ఎప్పుడో పురాణ కాలంలో ఉండవలసినటువంటి వాడు అని. కాసేపు ఆలోచిద్దాం. పాపకర్మం అంటే ఏమిటి, పుణ్యకర్మం అంటే ఏమిటి. నా చిన్నతనంలో ఎవడైనా వస్తే అన్నం పెట్టడం అదొక ఆనందంగా తీసుకునేవాడు. అన్న విక్రయం అనేది లేదు ఆ రోజుల్లో. పాలు, పెరుగు, మా అమ్మ, నాకు తెలుసు మా అమ్మ ఎవరికైనా వస్తే పాలు పోసేది, పెరుగు మజ్జిగ పోసేది. అమ్మటం మొదలైనవి లేవు.